కార్యక్రమంలో భాగంగా మామిడిపల్లిలోని మా సొంత ఇల్లు అయినటువంటి మామిడిపల్లి తరపలో అధ్యక్షులు మా గురువుగారైనటువంటి నరసయ్య సారు, హనుమాన్ బాపు, మా రామ్ గారు, మా యొక్క శ్రీధర్ అన్న, మా రమణన్న, మా సురేందర్ అన్న, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మా చిన్నయ్యన్న, మా అన్నలందరూ కూడా ఈరోజు రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతిసారి ఈ రాఖీ పండుగ అనేది పద్మశాలీల ఐక్యతను మరింత పెంపొందింపజేస్తుంది. రాజకీయంగా మనందరూ కూడా సామాజికంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, వ్యాపార పరంగా అన్ని ముందున్నాం. కానీ రాజకీయంలో వెనుకబాటుతనం ఉన్నది ఏమన్నా చిన్న ఒక అంశ, ఒక ఆలోచన ప్రజలలో రేకెత్తిస్తున్నది. ఈ మధ్య జరుగుతున్నటువంటి డాక్టర్ నమస్తే ఈ మధ్య జరుగుతున్నటువంటి సామాజిక విశ్లేషణలో భాగంగా బీసీ వాదం బాగా బలంగా వస్తుంది. బీసీ వాదం అని అంటే అది ఎక్కడో లేదు, 100కి 50% మనమున్నాము. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరూ కలిసి 90% మనమున్నాం. మనం ఇటువంటి దాంట్లో హక్కుల కొరకు పోరాటం అనేది మైనారిటీస్ ఇంకా 2-3% ఉన్న వాళ్ళు చేయాల్సింది మనం చేతులకు ఇచ్చి కాళ్ళకు పాకులాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. వాస్తవంగా బీసీలు సింహభాగం. ఈ సింహభాగాన్ని మనం సింహం ఎక్కడ కూర్చుంటే అక్కడే సింహాసనం. మనం అన్ని చదువుతాం, రీల్స్ మాట్లాడతాం, రీల్స్ లో చూస్తాం, అన్ని చూస్తాం. కానీ చేతలలో ఎగ్జిక్యూషన్ చేసే పవర్ మాత్రం మన మధ్యనే ఉన్నది. ఈ మధ్య ఈ భావజాలము ప్రజలందరూ కూడా చైతన్యపరుస్తూ ఈ వస్తున్నటువంటి సోషల్ మీడియా కూడా చాలా రిలెంట్లెస్ గా వర్క్ చేస్తున్నది. కాబట్టి ఈరోజు రక్షాబంధనం అనేది నాట్ ఓన్లీ అన్నా చెల్లెలకి, తండ్రి బిడ్డలకి మాత్రం సంబంధించింది కానే కాదని నేను అంటున్నా. దాంతో పాటు ఇట్ ఈస్ ఎక్స్పెండెడ్ టు సమాజంలో జరుగుతున్న అవినీతిని, మనకు రావాల్సిన దామాషా, మన హక్కులు, మన యొక్క బాధ్యతలు, మన యొక్క జరుగుతున్న అన్యాయాలు, మన పైన జరుగుతున్నటువంటి నిరంకుశత్వంపై పోరాటము, ఆ పోరాటానికి తగ్గట్టుగా మనందరం కలిసికట్టుగా ఒక రక్షణ వలయం ఏర్పాటు చేసుకోవడమే ఈ యొక్క రక్షాబంధన కార్యక్రమాన్ని నేనంట. ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళాలంటే ఏదో సమస్యతో ఉన్నది. ఆర్థిక పరమా, వ్యాపార పరమా, ఉద్యోగ పరమా, ఏమైనా సమాజపరమైన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నేను నీకు పక్కన ఉన్నా అనే ధీమానే రక్ష. నా పని నేనే చేసుకుంటా, ఎవరెటు పోతున్నారు అనేది కాకుండా పద్మశాలీల ఐక్యత గట్టిగా ప్రతిబింబించాల. సమాజానికి, ప్రపంచానికి బట్టను నేర్పి మాన ప్రాణాల రక్షణ కొరకు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఆ మృకుండ మార్కండేయ మహర్షుల ద్వారా మనం ఏర్పడ్డటువంటి ఈ యొక్క సంస్కృతిని, మాన ప్రాణాన్ని రక్షించడం. రాజులు అనేటోళ్ళు ఎక్కడో కూర్చుంటారు, వాళ్ళని కాపాడేది మనమే, వాళ్ళ గుర్రపు స్వారీ మనమే, కత్తి యుద్ధాలు చేసేది